అందరూ చేసి నిరామంగా పడిపోకుండా స్వామి చూపించండి. గోవింద 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 సత్యనారాయణ స్వామి గోవింద గోవింద హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర హర. మీ హారతులు కింద పెట్టేసి ఇక్కడ హారతి నమస్కారం చేసుకోండి. అందరూ కూడా అందరికీ వచ్చిందా? అందరికీ నాటిస్తారా? మీరు ముచ్చటగా ఆ కొబ్బరికాయని కూడా తీసుకెళ్ళి 6 కొబ్బరికాయలు కూడా నైవేద్యం పెట్టుకొని తీసుకురండి. మీరు అక్కడే పెడతామంటే 5 కొబ్బరికాయలు పెట్టి ఈ కొబ్బరికాయలు ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో కొట్టి నైవేద్యం పెట్టుకోవచ్చు. దాన్ని కదిలించము అనేట్టుగా ఉంటే ఇంటికి తీసుకెళ్ళవచ్చును. ఆ 5 మాత్రం మ్యాండేటరీ తీసుకెళ్ళండి. దీన్ని కూడా మీ అనుకూలాన్ని బట్టి నేను ప్లాన్ చేసుకోండి. భర్తను చూడాలనే తొందరలో నా ప్రసాదాన్ని స్వీకరించకుండా మరచిపోయి పరుగునా ఇక్కడికి వచ్చింది. ఆమె మరలా ఇంటికి పోయి ప్రసాదాన్ని పిలిచి ఇక్కడికి వచ్చినచో అంతయో శుభమే జరుగును అని చెప్పారంట. ఆ మాటలు విన్నటువంటి ఆ అమ్మాయి పరుగునా ఇంటికి వెళ్ళి స్వామికి మనసారా నమస్కరించి క్షమించవయ్యా అని చెప్పేసి ప్రార్థన చేసుకుని ఆ ప్రసాదాన్ని స్వీకరించి ఇక్కడికి మళ్ళీ వచ్చారన్నమాట. వచ్చే సమయానికి ఆనందంగా అదృష్టవశాత్తు స్వామి యొక్క అనుగ్రహం వల్ల ఆనందంగా ఆయన భర్త కావచ్చు, ఆ నావ కావచ్చు, నావలో ఉన్నటువంటి సంపద కావచ్చు అన్నీ కూడా తేలుతూ ఉండడం చూసి అందరూ ఆనందించారట. అక్కడే అందరితో కలిసి స్వామి యొక్క వ్రతాన్ని చేసుకొని స్వామికి నమస్కారం చేసుకొని, అయ్యా నీ అనుగ్రహం వల్ల ఈ రకంగా మాకు శుభాలు జరిగాయి అని చెప్పేసి వాళ్ళు జీవించి ఉన్నంత కాలము కూడా మాఘమాసం, వైశాఖ మాసం, కార్తీక మాసాల్లో కూడా ఏకాదశి, పౌర్ణమి కలిగిల్లో సంక్రాంతి సమయంలో కూడా స్వామి యొక్క వ్రతాన్ని చేసుకుంటూ అంత్యమున స్వర్గలోకానికి వెళ్ళారట. ఇది సంపూర్ణ. ఒక సన్యాస రూపము ధరించి, నాయనలారా మీ పడవలో ఏమున్నది అడిగారట. వచ్చింది సాక్షాత్తు విష్ణుమూర్తి అని చెప్పి తెలియగా, మా పడవలో ఏమున్నదో నీకెందుకు? మా ధనమును అపహరించాలని చూస్తున్నావా? మా పడవలో ఆకులు అలములు తప్ప మరి ఏమీ లేవు అని చెప్పారట. ఇప్పుడు మనం నవ్వినట్టుగానే సన్యాసి రూపంలో స్వామి చిరునవ్వు నవ్వి అట్లే అవుగాక అనేసి నదీ తీరం అంటే కొంత దూరంలో నిలబడి చోద్యం చూస్తున్నాడట. ఏం జరుగుతా ఉంది, ఆవులు ఏం చేస్తారా అని. ఎవరో సన్యాసి వచ్చాడు, అడిగాడు, ఏమో చెప్పాం, అది నిజంగా అవుతుందా? అటువంటి అహంకారాలతో వాళ్ళు యథావిధిగా వాళ్ళ కాలకృత్యాలు ముగించుకొని మళ్ళీ ప్రయాణం మొదలు పెడతామని చెప్పేసి ఆ పడవ దగ్గరికి వచ్చి చూడగా ఆశ్చర్యపోయారట, నిశ్చేషులయ్యారట, దుఃఖంతో మూర్ఛిల్లారట. మామ తెలివి వచ్చిన తర్వాత అల్లుడు చూసి అడుగుతున్నాడట, మన ధనదాన సంపదలని ఏమైపోయినాయా అనగా, అప్పుడు అల్లుడు చెప్పాడట, మామయ్య ఇప్పుడు ఏడవ వల్ల ప్రయోజనమేమి? సాధు గుణాత్ముడు కదా, సన్యాసం చేసి మనం పరిహసించాం కదా, ఎగతాళి చేశాం కదా, అందువల్ల కదా మనకి ఇటువంటి దుస్థితి వాటిల్లనది. సన్యాస కోపం వలనే సర్వస్వం కోల్పోయాం. ఆయన్నే శరణ వేడుకుందాం, మనల్ని తప్పక కరుణిస్తాడు, మన కోరికలు కూడా నెరవేరగలవు అని చెప్పాడట. అంతటా అల్లుడు మాటలు విన్నటువంటి ఆ మామయ్య పరుగున సన్యాసి వద్దకు వెళ్ళి మనసారా నమస్కరించి వినయంతో, స్వామి జ్ఞానశూన్యుడనై అజ్ఞానుడనై మిమ్మల్ని ప్రవేశించాను, నా తప్పులు క్షమించయ్యా అని చెప్పేసి స్వామిని అనేక విధాలుగా ప్రార్థించాడట. అప్పుడు వచ్చినట స్వామికి అవకాశం. ఏమైనా అంటే, సత్యవ్రతం గురించి చేస్తానన్నావు, అప్పుడెప్పుడో సంకల్పం చేసుకున్నావు, చేయలేదు. కళ్యాణ సమయంలో అన్నావు, చేయలేదు. ఇప్పుడు కూడా చేయలేదు. కాబట్టి ఇదేంటనే నీకు భావ్యమా? దుష్ట బుద్ధితో ఉన్న నీకు కనివిప్పు కలిగించాలని నీకు శాపాన్ని ఇచ్చాను, ఇప్పటికైనా తెలుసుకున్నావా అని అడిగాడట. అంతటా ఆ వయసులో చెప్తున్నాడట, స్వామి పుండరీకాక్ష, లోకమంతయు నీ మాయా మోహం కొట్టుమిట్టాడుచున్నదే, బ్రహ్మాది దేవతలే నీ మాయను కనుక్కోలేకున్నారు, తెలుసుకున్నట్లేరు. మానవ మాత్రుడు నేనంత వాడు తండ్రి, నీ మాయలో చిక్కుకుని ఉన్నటువంటి సూక్ష్మ అజ్ఞాన్ని
నీ అనుగ్రహములకు దూరమై తప్పిస్తున్నటువంటి అభాగ్యుడను. నిన్ను తెలుసుకున్న నా పరమాస్వామి, నన్ను అనుగ్రహించి నా విత్తమును నా సంపదను నాకు ఇప్పిప్పుము. శరణు అన్నవాడు రక్షించు కరుణా సముద్రుడవు. నన్ను అనుగ్రహించి నా డబ్బును నాకు ఇప్పిప్పవయ్యా పరమేశ్వర అని చెప్పేసి స్వామిని వేడుకున్నాడట. మన స్వామి కరుణామయుడు. ఆ ప్రార్థనకి ఆయన కరుణించి ఏదైతే ఆకులగా మార్చిస్తాడో వాటిని మళ్ళీ తిరిగి సంపదగా ఇచ్చేసి స్వామి అందరి అదృశ్యమైపోయాడట. అంతటా వాళ్ళు వచ్చి పడవలోనికి చూసి చాలా సంతోషపడి ఇదంతా స్వామి యొక్క మహిమ అని చెప్పి స్వామికి నమస్కారం చేసుకుని వాళ్ళ ఇళ్ళకు వాళ్ళు బయలుదేరారట. ఆ విధంగా వాళ్ళు కొంత దూరం ప్రయాణం చేశారట. వాళ్ళ ఊరు తీరం అయితే వచ్చిందట. ఆ తీరానికి చేరుకున్నారట. వీళ్ళు తీరానికి చేర్చుకొని అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక దూతను ఇంటికి పంపించారట. మేము వచ్చాము అని చెప్పి ఇంటికి తెలియజేయమని ఆ వార్తను పంపారట. ఆయన పరిగెత్తుకుంటా ఇంటికి వెళ్ళి ఆయన భార్యకి కూతురికి కూడా, అమ్మా నమస్కారము, మన అయ్య గారు అల్లుడు గారు వచ్చారు, బంధుమిత్రులతో కలిసి వేం చేశారు, ఇప్పుడే పడవ వచ్చిందనే వార్తను చాలా సంతోషంగా చెప్పారట ఆ దూత ఆ విషయాన్ని. ఆ సమయానికి ఇంట్లో అమ్మా కూతుర్లు ఇద్దరు కూడా సత్యవ్రతం చేస్తూ ఉన్నారట. ఆ మాట వినగానే అమ్మ చటుక్కున వేసి బయలుదేరిందట తన భర్తని అల్లుడిని చూడడానికి. వెళ్తూ కూతురికి చెప్పిందట, నువ్వు కూడా త్వరగా ముగించరావమ్మా, నాలో వద్దకి నీ తండ్రిని నీ భర్తను చూడడానికి రా అని చెప్పిందట. అమ్మ చెప్పిందే తరువుగా కూతురు ఆ మాట వినగానే హడావిడిగా వ్రతాన్ని ముగించి ప్రసాదాన్ని స్వీకరించడం మరిచిపోయి తన భర్తను చూడడానికి బయలుదేరిందంట ఆ అమ్మాయి ఆతుర్దాగా. ఆ అమ్మాయి ఎవరి కోసమైతే వెళ్ళిందో, దేనికోసమైతే వెళ్ళిందో, ఆ భర్త, ఆ ధనము, ఆ పడవ, ఇవన్నిటినీ కూడా అక్కడ ఉన్నారట సముద్రం దగ్గర. ఆయన ధనాన్ని రక్షిస్తూ ఉన్నారట. ఉన్నట్టు అమ్మా మీకు ప్రసాదాలన్నీ వచ్చాయి అందరికీ. ఎవరికైనా రాకపోతే పొరపాటుగా మర్చిపోతే మీరు చెప్పాల్సిందిగా మనవి. పూజలో కూర్చున్న వాళ్ళకు మాత్రమే. ఇప్పుడు అక్షర కొద్దిగా చేతులు తీసుకోండి. ఆ రకంగా విషయాలన్నీ కూడా విధి విధానాలు చూసాం. ఒక బ్రాహ్మణుడు కట్టెల మొక్కల వాడి యొక్క వృత్తాంతం చూసాం. ఇప్పుడు ఒక వైశ్య వృత్తాంతం చూద్దాం. ఒకనొక రాజ్యంలో ఒక రాజు ఒక సముద్ర తీరమునందు తన ధర్మపత్ని సభ్యుడై సత్యవ్రతం చేస్తూ ఉన్నాడట. రాజు వ్యాపార దక్షత గల సాధువు ఒక వైశ్యుడు అటుగా వెళ్తూ ఉన్నాడట వ్యాపార నిమిత్తమై. ప్రతిరోజు కూడా ఒకనొక సమయంలో ఒక చోట ఆగి తన కాలకృత్యాలు తీర్చుకుని వచ్చి మళ్ళీ కూడా ప్రయాణం సాగించేవాడట వ్యాపారాన్ని. ఆ విధంగానే ఒకనొక సమయంలో ఒక సముద్ర తీరమున ఆగాడట కాలకృత్యాల కోసమై. అక్కడ ఈ రాజు ధర్మపత్ని సహితుడై సత్యవ్రతం చేస్తున్నాడట. అంతటా ఆ వ్రతాన్ని చూసినటువంటి ఆ వైశ్యుడు వినయంతో రాజు దగ్గరికి వచ్చి, రాజా మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి వ్రతమేమి అనేసి అడిగాడట. అంతటా ఆ రాజు చెప్తున్నాడట, ఇది సాక్షాత్తు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము. ఈ వ్రతం చేసినతో సర్వ కార్యసిద్ధి కలుగును, కోరిన కోరికలు కూడా ఫలించును, సకలైశ్వర్యోత్తులు కూడా కావచ్చును అని చెప్పాడట. అంతటా ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఆ వైశ్యుడు, అయ్యా నాకు కూడా సంతానం లేదు, ఈ వ్రతం చేస్తే నువ్వు అన్ని రకాల అనుగ్రహాలు అంటున్నావు, నువ్వు చేసేది కూడా సంతాన ప్రాప్తిగా చేయాలనుకుంటున్నావు కదా, కాబట్టి నేను కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తానయ్యా, దయవించి వ్రత విధి విధానాన్ని నాకు చెప్పవయ్యా అని చెప్పగా ఆ రాజు ఈ వ్రత విధి విధానాలంతా కూడా ఆ వైశ్యునికి చెప్పడం జరిగిందట. అంతటా ఆ వైశ్యుడు ఈ విషయాన్ని తెలుసుకొని వ్రత విధి విధానాలంతా కూడా తెలుసుకొని ఇంటికి వెళ్ళి తన భార్య అయినటువంటి లీలావతితో ఈ వ్రత విధి విధానాలు అని చెప్పాడట. ఈ వ్రతం చేయడం వలన సకల మనోవాంఛ కలుగుతుంది,
కోరిన కోరికలు ఫలించినట. మన మనోవాంఛ ప్రస్తుతానికి సంతానం కదా, కాబట్టి అటువంటి మనోవాంఛతో మనం ఈ వ్రతం చేద్దాం అనుకుంటున్నాం. కాబట్టి మనకు తప్పకుండా మన సంతానం కలిగిన వెంటనే వ్రతం చేద్దాము అని చెప్పేసిన వాళ్ళు సంకల్పం చేసుకున్నారట. స్వామి కరుణామయుడు కాబట్టి ఆ సంకల్ప మాత్రాన్ని వాళ్ళకి ఒక పాప జన్మించే విధంగా అనుగ్రహించాట. ఆయన భార్య గర్భవతి 10వ మాసమున పండంటి బాలికని ప్రసవించినట. ఆ బాలికకు వాళ్ళు కళావతి అనే పేరు కూడా పెట్టారట. అప్పుడు ఆ అమ్మాయి దినదిన ప్రవర్ధమానం అవుతుందట, శుక్ల పక్ష చంద్రుని వలె. అంతటా భార్య అంటుందట భర్తతో, ఏమండి మనకు సంతానం కలిగిన వెంటనే వ్రతం చేద్దాం అనుకున్నాం కదా, మనకు పుత్రిక ఉదయించినది కదా, మనకు వ్రతం చేద్దాము అని చెప్పిందట. అంతటా ఆ విషయాన్ని విన్నటువంటి ఆ వయసు చెప్పాడ, మన అమ్మాయి వివాహ సమయంలో తప్పక వ్రతం చేద్దాము, ఇప్పుడు కాదు అని చెప్పేసి యథావిధిగా తన వ్యాపార నిమిత్తమై అతను బయలుదేరాడట. ఈ విషయాన్ని పెడచెవన పెట్టి అంతటా ఆ అమ్మాయి అనుకున్నట్టుగానే యథావిధిగా ఆ రకంగా అడుగడుగు తిరుగుతూ దినదినవర్ధమానం అవుతుందట. యుక్త వయసుకు చేరుకున్నదట. కన్న తండ్రి ఇంట ఆ రకంగా అమ్మాయి యుక్త వయసుకు కళ్యాణ వయసుకు రానే వచ్చిందట. అంతటా ఆ రకంగా వచ్చినటువంటి ఆ అమ్మాయిని చూసి ఈ భార్యాభర్తలిద్దరు కూడా, అమ్మా నాన్నలిద్దరూ కూడా ఆ అమ్మాయికి కళ్యాణం చేయాలి అని చెప్పి నిశ్చయించుకున్నారట. అలా నిశ్చయించుకొని తమ భర్త రాజ్యానికి ఒక దూతను పంపి అక్కడ ఒక చక్కని యోగ్యుడైనటువంటి ఒక వర్తకుని కుమారుని, ఒక వైశ్య కుమారుని తీసుకురమని దూతను పంపించగా ఆ దూత రాజ్యానికి వెళ్ళి ఒక అందగాడు వైశ్య బాలకుడైనటువంటి ఆయన దూరంగా తీసుకుని రావడం, ఆయన చూసి వీళ్ళు సంతోషపడటం, యథావిధిగా తన కుమార్తెనిచ్చి ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి ఇద్దరికి కూడా ముచ్చటగా వైభవోపేతంగా కళ్యాణం చేశారట. ఆ పుత్రిక వివాహ ఆనందంలో పడి మళ్ళీ కూడా స్వామి యొక్క వ్రతం సంగతి మర్చిపోయాడట వైశ్యుడు. స్వామి అంతా చూస్తూ ఉన్నాడట. ఇతనికి తగిన శాస్తి కావిద్దాము, ఈయన తప్పు ఈయన తెలుసుకునే విధంగా చేద్దాము అని చెప్పేసి స్వామి అనుకుంటున్నాడట. సమయం కోసం చూస్తున్నాడట. ఆయనే సమయాన్ని కూడా సృష్టించాడట. ఎలాగయ్యా అంటే ఆ మామ కొత్తగా వచ్చినటువంటి అల్లుడితో ఒక సమయంలో వ్యాపార నిమిత్తమై అల్లుడిని కూడా వెంట పెట్టుకొని ఆ రాజ్యానికి వెళ్ళాడట. ఆ రాజ్యంలో ఒక సమయంలో వీళ్ళు వెళ్ళిన సమయంలోనే ఆ రాజ్యానికి ఒక దొంగలు పడ్డారట. ఆ రాజ ఆస్థానంలో పడి ఆ రాజధనాన్ని దొంగలించుకుని వాళ్ళు మళ్ళీ కూడా వాళ్ళు పరిగెత్తుతూ ఉన్నారట. ఆ దొంగలించినటువంటి ఆ రాజధనాన్ని దొంగలు తీసుకెళ్తున్నారు అని చెప్పి గమనించి పసిగట్టి రాజభటులు వాళ్ళని వెంట తరుముతూ ఉన్నారట. ఆ విధంగా కొంత దూరం ప్రయాణం చేశాక వెనక్కి తిరిగి చూడగా రాజభటులు వీళ్ళని తరుముతూ ఉండడం చూసి వాళ్ళు ఏమీ చేయలేక భయపడి ఎక్కడ వాళ్ళు పట్టుకుంటారో అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళ దగ్గర నుండి ధనాన్ని ఒక చోట వదిలిపెట్టి పారిపోయారట దొంగలు. ఆ స్థలం ఏంటయ్యా అంటే వీళ్ళు వ్యాపార నిమిత్తమై మామాళ్ళు కలిసి ఈ రాజ్యానికే వచ్చారట. వాళ్ళు ఉన్న స్థలంలోనే ఆ ధనాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారట భటులు, ఆ రాజదొంగలు. ఆ భటులు వచ్చి ఈ మామాళ్ళను చూసి, ఈ మామాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ ధనాన్ని చూసి వీళ్ళే దొంగలను నిశ్చయించుకొని వాళ్ళని బంధించి రాజు వద్దకు తీసుకొని పోయారట. రాజా, ధనంతో సహా దొంగలను పట్టి తీసుకుని వచ్చాం, విచారించి శిక్షించండి అని చెప్పేసి చెప్పాడట. అంతగా విచారణ ఏమీ అవసరం లేదు, అందరూ వీరిని చెరసాలలో బంధించండి అని చెప్పి రాజు ఆజ్ఞాపించాడట. కేవలం స్వామి యొక్క మాయ వల్ల. ఆ రకంగా వాళ్ళు ఎంత మొత్తుకున్నా, మేము దొంగలం కాదు, మేము వర్తకులము అని వాళ్ళు ఎంత మొత్తుకున్నా స్వామి యొక్క మాయ వల్ల వారిని ఎవరూ పట్టించుకోలేదట. ఇంకనూ ఈ వర్తకులతో ఉన్న ధనాన్ని కూడా రాజు తన ధనాగానే చెప్పించుకున్నాడట వాళ్ళతో సహా. ఈ రకంగా కొంతకాలం గడిచిందట. వాళ్ళు ఈ రాజ కారాగారంలోనే ఉండిపోయారట. వీళ్ళు ఎంతకు ఇంటికి రాకపోయే సమయానికి వాళ్ళ ఇంట్లో తినడానికి కూడా తిండి లేక వాళ్ళు ఇబ్బందులు పడుతూ భిక్షమెత్తుకొని బతుకుతూ ఉన్నారట, అమ్మ కూతురు ఇద్దరు కూడా. ఆ రకంగా ఒక సమయంలో తన కూతురట ఒక సమయంలో బయటికి వెళ్ళి భిక్ష కోసం వెళ్ళి ఒక బ్రాహ్మణి ఇంటికి చేరుకున్నదట. అక్కడ ఆ బ్రాహ్మణుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తుండగా చూసిందట. పూజ అంతా అయ్యేంత వరకు ఉండి పూజ పూర్తయిన తర్వాత స్వామికి ఆ దేవుడికి నమస్కారం చేసుకొని ఆ బ్రాహ్మణుడు అడిగిందంటయా, అయ్యా ఇంత భక్తిగా చేస్తున్నారయ్యా మీరు, ఇది ఏమి పూజయ్యా స్వామి అని చెప్పి అడగగా అది సత్యనారాయణ స్వామి వ్రతము.
కోరిన కోరికలు తీరడానికి సకల మనోవాంఛాల సిద్ధి కోసం ఈ వ్రతం చేయుచున్నాము అని చెప్పేసి ఈ వ్రత విధి విధానాలంతా కూడా ఆ బ్రాహ్మణుడి దగ్గర ఈ అమ్మాయి కనుక్కునిందట. ప్రసాదాన్ని కూడా స్వీకరించి బాగా పొద్దుపోయిన తర్వాత ఇల్లు చేరుకున్నదట ఆ అమ్మాయి. అంత రాత్రికి ఇంటికి వెళ్ళిందంట. అంతగా ఆలస్యంగా వచ్చినటువంటి ఆ అమ్మాయిని చూసి వాళ్ళ అమ్మ అంటుందట, అమ్మాయి కళావతి, ఇంత రాత్రి వరకు ఎక్కడున్నావమ్మా, ఏం చేస్తున్నావు అనగా ఆ అమ్మాయి చెప్పిందట, అమ్మా నేనేమి తప్పు చేయలేదు, నేను ఒక బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళాను, అక్కడ ఆ బ్రాహ్మణుడు సత్య వ్రతము చేయుచుండగా చూస్తూ ఉండిపోయాను, అమ్మా ఆ వ్రతము కోరిన కోరికలు తీర్చినట్ట కదా అని అన్నది. అంతటా అప్పుడు గుర్తొచ్చిందంట అమ్మకి, అయ్యయ్యో మనం వ్రతం చేద్దామనుకున్నాం, నువ్వు చిన్న బిడ్డగా ఉన్నప్పుడు చేయలేదు, పెళ్లి సమయంలో చేద్దామనుకున్నాం అప్పుడు చేయలేదు, అందుకు కదా మనల్ని స్వామి ఇన్ని రకాలుగా ఇబ్బందులు పాలు చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు స్వామికి నమస్కారం చేసుకొని వాళ్లకు ఆ సమయానికి ఆ క్షణానికి ఉన్నంత వరకు ఉన్నతంగా పూజా సామగ్రి కావచ్చు, బ్రాహ్మణులు కావచ్చు, బంధువులు కావచ్చు, అన్నింటినీ కూడా తీసుకెళ్లి సమకూర్చుకొని స్వామి యొక్క వ్రతాన్ని చేసేసి వాళ్ళు నమస్కారం చేసుకున్నారట. స్వామికి నమస్కారం చేసుకుని, అయ్యా పరమేశ్వర క్షమించండి, మా తప్పును క్షమించండి, దయవుచ్చి నా భర్త నా అల్లుడు సుఖముగా ఇల్లు చేరున్నట్టు దీవించండి అయ్యా అని చెప్పేసి నమస్కారం చేసుకున్నారట. అంతటా వాళ్ళు చేసేటువంటి సత్య వ్రతానికి స్వామి సంతోషించి ఆ రాత్రి ఎవరైతే వీళ్ళని బంధించి ఉంటారో ఆ రాజు యొక్క కలలో కనిపించి, ఈ మామాలను బంధించినటువంటి రాజు కలలో కనిపించి స్వామి చెప్తున్నారట, రాజా నీవు బంధించిన వారిద్దరూ దొంగలు కారు, వారు వర్తకులు, రేపు ఉదయాన్నే వారి ధనం వారికి ఇచ్చి పంపివేయము, లేనిచో నీవు కూడా ఇబ్బందుల పాలవ్వాల్సి ఉంటుంది అని చెప్పాడట. అంతటా ఈ విషయాన్ని విన్నటువంటి ఆ కళలో ఈ విషయాన్ని సాక్షాత్కరించినటువంటి స్వామి యొక్క మాటలు విన్నటువంటి ఇతను మరుసటి ఉదయమున సభలో అందరినీ ఏర్పరిచి ఈ విషయం చెప్పాడట. వాళ్ళు నిజంగానే వర్తకులు అంటారా, వాళ్ళు దొంగలు కారట, స్వామి యొక్క మాయ వల్ల వాళ్ళు ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారు, స్వామి నాకు కళలో సాక్షాత్కరించి వాళ్ళ గురించి చెప్పాడు అని చెప్పేసి ఈ విషయాన్ని చెప్పి ఆ భటులను చెప్పాడట, పోయి వాళ్ళని తీసుకురాండి మీరు అని చెప్పేసి ఆ కారాగారానికి వెళ్ళి ఆ వర్తకులు తీసుకొచ్చారంట. ఈ భటులు స్వామి మళ్ళీ పిలుస్తున్నాడు, రాజు మళ్ళీ పిలుస్తున్నాడు మిమ్మల్ని, మళ్ళీ ఏమంటాడో రాజు ఏమంటాడో అని చెప్పేసి వీళ్ళు భయభ్రాంతులై నిశ్చేష్టులై నిల్చున్నారట, ఏమీ చేయలేక. అంతటా స్వామిని అనేక విధాల నమస్కారం చేసుకునేసి ఆ రకంగా ఇబ్బందులు తొలగించవయ్యా, మళ్ళీ రాజు పిలుస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు మనసులోనే స్వామిని ధ్యానం చేసుకొని రాజు వద్దకు వచ్చి రాగా రాజు చెప్తున్నారట, మీకు ఇక విచారణ అవసరం లేదు, కేవలం స్వామి యొక్క మాయ వల్ల మీకు ఇటువంటి ఇబ్బందులు కలిగాయి, కాబట్టి ఆ స్వామిని అనుగ్రహించడానికి నాకు మీ విషయం చెప్పాడు, కాబట్టి ఇక మీకేమి ఇబ్బందులు లేవు, సుఖముగా మీ ఇంటికి పోవచ్చు అని చెప్పేసి వాళ్లకు పురుషులకు అలంకారమైన క్షరకర్మాదులను చేయించి నూతన వస్త్రాలకు సత్కరించి మీరు ఇంత సుఖముగా మీ ఇంటికి పోవచ్చును అని చెప్పేసి వారిని అది నుంచి ఇంటికి పంపించేశారట. ఆ రకంగా ఆ రాజు నుంచి విడవడినటువంటి ఆ వైశ్యుడిద్దరు కూడా రాజుకి నమస్కారం చేసి ఇదంతా స్వామి యొక్క మహిమ అని చెప్పేసి వాళ్ళ ఇళ్లకు వాళ్ళు బయలుదేరారట. తృతీయోధ్యాయః సంపూర్ణః. సహా షడ్రశోపేత భోజనాన్ని ఆరగించవలేను అని చెప్పేసి ఈ సాక్షాత్తు విష్ణుమూర్తి నారదులకు చెప్పాడు అని చెప్పేసి నైమిషారణ్యం నందు మన సూత మహాముని వాళ్ళ శిష్యులైనటువంటి శౌనకాది మహామునులకు ఈ వ్రత విధి విధానాన్ని చెప్పాను. ఇది ప్రథమోధ్యాయః సంపూర్ణః. అక్షతలు అక్కడ వేసి నమస్కారం చేసుకోండి. మా అందరి తరఫున మేము ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి స్వామికి నమస్కారం చేసుకుంటాం. అంతా అయిన తర్వాత మీరు లేచి కొబ్బరికాయలు కొట్టేసుకొని కూర్చొని నైవేద్యం పెట్టుకొని ఒక దీపమో హారతి ఇచ్చుకుంటాం. స్వామి యొక్క సాక్షాత్తు అన్నవరం యొక్క ప్రసాదాన్ని బోలెడు ప్రసాదాలు మనకు వచ్చాయి. స్వామిని అనుగ్రహించడానికి అన్నవరం నుంచి స్వాములు అయితేనేమి స్వామితో వచ్చినటువంటి ప్రసాదాలు అయితేనేమి ఇవన్నీ కూడా మనం అనుగ్రహించడానికి సాక్షాత్తు అన్నవరం నుంచి ప్రసాదాలు వచ్చాయి. ఆ ప్రసాదాన్ని కథలన్నీ అయిన తర్వాత మీరు స్వామికి నివేదన చేసి దీపదీప హారతులు ఇస్తారు. प्लेट
వాళ్ళు చెప్పాలి, వాళ్ళు చెప్పినప్పుడు అయిపోయింది. వాళ్ళు చెప్తారా వాళ్ళ ప్రసాదం అదిగా చెప్తున్నారు. ఓం ధన్యవాద్ మొదటి కథ అయినది. స్వామికి నైవేద్యం పెట్టి ఆలపించ నమస్కారం చేసుకోండి. జయ ఇందిరారమణ గోవింద గోవింద హర పార్వతీ పదయే హర హర శంకర హర. మళ్ళీ చేతిలోకి కొద్దిగా అక్షరం తీసుకోండి. రెండవ కథలో ఈ గురువును శిష్యులు అడుగుతున్నారట, అయ్యా ఈ రకంగా మనుషులు పడే ఇబ్బందులు తొలగిపోవడానికి సత్యవతి అవతారమే కదా, ఆ స్వామిని పూజించము, నీ కష్టములన్నీ తొలగిపోతాయి. స్వామి యొక్క వ్రత విధి విధానాన్ని అడిగాడట నారదుడు. అయ్యా సత్యవ్రత మీద చెప్పావు, అది ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎవరితో చేయాలి, ఏ ఏ సమయంలో చేసుకోవాలి, ఇంతకుముందు ఈ సత్యవ్రత చేసి ఎవరైనా ఫలితం పొందారా, ఇవన్నీ కూడా దయవుంచి వివరించవయ్యా స్వామి అని చెప్పేసి స్వామి అడగగా దయాళుడై స్వామి చెప్తున్నాడట, సత్యనారాయణ స్వామి సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం. ఆయన అనేక విధాల కొనయాడబడుతూ ఉన్నాడు. ఒకటి సత్యనారాయణ స్వామిని ఒక పౌర్ణమి నాడు, ఏకాదశి నాడు, సూర్య సంక్రమణ సమయంలో చేసుకునవచ్చును. మాఘమాసం, వైశాఖ మాసం, కార్తీక మాసం నందు ఈ వ్రతం చేసుకునవచ్చును. యుద్ధ ప్రారంభం కష్టములు వచ్చినప్పుడు అవి తొలగిపోవడానికి ఈ వ్రతాన్ని ఆచరించవచ్చును అని చెప్పాడట. తర్వాత ఎవరెవరు చేసుకునవచ్చునయా అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు, ఆడవారు కూడా ఈ పూజ చేయవచ్చును. బ్రాహ్మణులు ఉన్నవారు కల్పోక్త ప్రకారంగా వైదిక పురాణ మంత్రములతోనూ, బ్రాహ్మణులు కాని వారు కేవలం పౌరాణిక మంత్రములతోనూ పూజ చేయవచ్చును. మనుషులు ఎవరైనా భక్తి శ్రద్ధలతో ఏ రోజైనా కూడా ఈ పూజ చేసుకునవచ్చును అని చెప్పి సాక్షాత్తు విష్ణుమూర్తి నారదుడు చెప్పాడట. అంతటా నారదుడు అడుగుతున్నాడట, ఈ పూజా మండపాన్ని ఎలా తయారు చేయాలయా, ఏ రకంగా మనం పూజ చేయాలయా అని చెప్పేసి నమస్కారం చేసుకోగా అప్పుడు చెప్పాడట స్వామి, ఒక పూజా ప్రదేశాన్ని స్థలశుద్ధి చేయవలేను, అక్కడ ఒక వస్త్రం పరచవలేను, ఆ వస్త్రంపై బియ్యం పోసి అందున శక్తి బట్టి వెండి కానీ రాగి కానీ ఇతడితో కాటి కలశాన్ని ఉంచవలేను. మరి బాగా పేదవారినచో మట్టి కలశానైనా ఉంచవచ్చును. శక్తి ఉండి లోభత్వము చెప్పరాదు, శక్తి కొలది సకలము ఆచరించవలేను చెప్పాడ. అంతటా ఆ కలశంలోకి జలాన్ని సమర్పించి అందున మనం ఒక మామిడాకులు మొదలగు ఆ మంగళ ద్రవ్యాలైనటువంటి ఆ ద్రవ్యాలను అక్కడ పెట్టి అందులో మనం ఒక కొబ్బరికాయ పెట్టి ఆ కొబ్బరికాయకి గంధము కుంకుమ పెట్టేసి ఆ కొబ్బరికాయకి ఆ తర్వాత కలశానికి వస్త్రాలు, ఆభరణాలు, మాలలు అన్ని కూడా వేసి నమస్కారం చేసుకున్నవాళ్ళని చెప్పాడట. ఆ కలశం దగ్గర మనం పంచపాలకుల్ని ఆవాహన చేసుకుని మనం పూజ చేయాలి అని చెప్పాడట. అయిన తర్వాత నవగ్రహాలను, అష్టదిక్పాలకులను కూడా ఆయా స్థానాల యందు ప్రతిష్ఠించి మనం పూజ చేయాలి అని చెప్పాడట. తూర్పు మొదలగు 8 దిక్కుల యందు ఆ అష్ట దిక్కుల్ని కూడా ప్రతిష్ఠించి పూజ చేయవలేను అని చెప్పేసి చెప్పాడట. ఈ పూజలో భాగంగా మహాగణపతి పూజ చేయవలేను, వరుణదేవుడిని నమస్కారం చేసుకునవలేను. అదే తర్వాత మంటపారాధనలో భాగంగా నవగ్రహాలు, పంచపాలకులు, అష్టదిక్పాలకులు వీళ్ళందరినీ కూడా మనం పూజ చేసి నమస్కారం చేసుకునవలేను చెప్పాడట. ఆయన పిమ్మట మనం సత్యనారాయణ స్వామి ప్రతిమ మనం అక్కడ మండపంలో పెట్టుకుని ఆ మండపంలో ఉన్నటువంటి స్వామికి మనం అభిషేకం చేసుకునవలేను. చేసుకొని ఆ పంచామృతాలతో అభిషేకమైనటువంటి ఆ ప్రతిమను మండపం వద్ద ఉంచి ఆ మండపంలో ఉన్నటువంటి ఆ స్వామిని గంధము కుంకుమతో అలంకరించి స్వామికి కుంకుమార్చన చేసి నమస్కారం చేసుకునవలేను. అమ్మవారి సైతంగా అయ్యవారికి నమస్కారం చేసుకునవలేను. ఎవరెవరిని పూజించాలయా? మహాగణపతి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను, అధిదేవతలను, ప్రత్యేకదేవతలను, ఇంద్రాది దిక్పాలకులు, గణేశాది పంచపాలకులు, ఆదిత్యాది నవగ్రహాలను అందరినీ కూడా అధిదేవతలు, ప్రత్యేక దేవతలతో సహితంగా మనం పూజ చేసి నమస్కారం చేసుకునవలేమో చెప్పాడట. ఈ విధంగా పూజ చేసిన తర్వాత స్వామికి నివేదించినటువంటి నైవేద్యాన్ని అందరితో పంచి ఆరగించి మంచిగా షడ్రశోపద భోజనాన్ని ఆరగించవలేను. ఈ తర్వాత అక్కడ ఆ రంగా స్వామికి నమస్కారం చేసుకుని స్వామి యొక్క ప్రసాదాన్ని స్వీకరించాలి. అంతటా నారదుడు చెప్తున్నాడట, స్వామి అన్ని లోకాలు మంచిగా ఉండాలని చెప్పేసి
లోకానుగ్రహ కాంక్షతో అన్ని చోట్ల సంచరిస్తూ ఉన్నాను. అదేవిధంగా భూలోకానికి కూడా వచ్చాను. భూలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ జనులందరూ వాళ్ళ పూర్వ జన్మ కర్మ ఫలములచే పలు జన్మలెత్తుతూ పలు కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు. అవి తొలగిపోవడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పు స్వామి అని చెప్పేసి స్వామిని వేడుకున్నాడట. అంతటా కరుణామయుడు ఆ విషయం వినగానే కూడా పొందుతారో మాకంతయు సవిస్తరుగా విన్నవించండి స్వామి అని చెప్పేసి స్వామిని మనస్ఫూర్తిగా వేడుకున్నారట. అది విన్నటువంటి ఆ గురువు ఆ సుత మహర్షి చెప్తున్న శిష్యులకి మీరు అడిగినట్టుగానే ఒకనొక సమయంలో విష్ణుమూర్తిని సాక్షాత్తు నారదుడు వెళ్ళి అడిగాడట. ఎందుకు అడిగాడయ్యా అంటే ఒకనొక సమయంలో సర్వ లోకానుగ్రహ కాంక్షితుడై అన్ని లోకాలు బాగుండాలని చెప్పేసి ఆ లోక సంచారం చేసినటువంటి నారద మహర్షి భూలోకానికి కూడా వచ్చాడట. మీకు ఈ సంవత్సరం క్యాలెండర్స్ వస్తున్నాయి, అవి తీసుకుంటూనే ఉండంటారు. ఈ కథల పైన మీరు కాన్సన్ట్రేట్ చేస్తూ వింటూ ఉండాల్సిందిగా మనవి. అది పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనం ఇంటికెళ్ళి ప్రశాంతంగా ఏమేమి దాంట్లో ఏమేమి ఉన్నాయని ప్రశాంతంగా చూసుకుందాం. వాళ్ళు ఇస్తుంటారో మీరు తీసుకోండి అమ్మా. కాబట్టి ఆ రకంగా సాక్షాత్తు నారదుడే విష్ణుమూర్తిని అడిగాడట. విష్ణుమూర్తి విష్ణులోకానికి వెళ్ళాడట. ఒకనొక సమయంలో నారదుడు భూలోకానికి వచ్చి పూర్వ జన్మ కర్మ ఫలములచే పలు జన్మలెందుకు పలు కష్టాలనుకుంటే మానవులు చూచి జాలిపడి వీరి కష్టాలను తీర్చే ఉపాయం ఏదైనా ఉందా అంటూ విచారించుచూ విష్ణులోకంలో వెళ్ళాడట నారద మహర్షి. విష్ణులోకంలో సాక్షాత్తు విష్ణుమూర్తి శంఖ చక్ర గద పద్మ వనమాల విభూషుడై కూర్చొనున్నాడట. మనసులకు గాని మాటలకు గాని ఊహించటకు చెప్పు గాని అడవి గాని అతీతమైన రూపము గలవాడును ఆది మధ్యాంతరహితుడును సుగుణాత్ముడి ఆదిపురుష భక్తుల బాధలు తొలగించే భగవంతుడు శ్రీమన్నారాయణ నమస్కారము అని చెప్పేసి సాక్షాత్తు విష్ణుమూర్తిని ప్రార్థన చేశాడట. ఆ ప్రార్థనకు సంతోషించేటటువంటి ఆ విష్ణుమూర్తి నారద అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియని వారి వలె స్వామి నారదుడు అడుగుతున్నాడట. నారద నీ రాకగల కారణమేమి? కంఠం పూజయామి పూర్ణేంద్ర భగవత్ప్రాయ నమః వస్త్రం పూజయామి కుందగట్మలవంతాయ నమః దంతాన్ పూజయామి నాసాగ్రమౌక్తికాయ నమః నాసికాం పూజయామి సూర్యచంద్రాగ్నివారణే సమర్పయామి ఆభరణం సమర్పయామి యజ్ఞోపవీతం సమర్పయామి చందన హరిద్రా సహిత కుంకుమ చూర్ణం సమర్పయామి అక్షతాం సమర్పయామి పుష్పైః పూజయామి. జయ రమారమణ గోవింద గోవింద. స్వామిని అభిషేకం చేసుకున్న మన ముచ్చటగా తుడిచి గంధం కుంకుమ పెట్టి మన మండపంలో పెట్టుకున్నాం. స్వామికి అమ్మవార్లకి ఇద్దరికి కూడా మన ముచ్చటగా కుంకుమార్చన చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముచ్చటగా కుంకుమ కొద్దిగా వేళ్లతో కొద్దిగా కుంకుమార్చన చేస్తూ ఉండండి. ఓం కేశవాయ నమః పాదౌ పూజయామి గోవిందాయ నమః గురుభౌ పూజయామి ఇందిరాపతయే నమః జంఘే పూజయామి అనగాయ నమః జారణే పూజయామి విష్ణవస్నవసే నమః కటిం పూజయామి కుక్షిస్థాకలభద్రాయ నమః సమర్పయామి. ఇప్పుడు స్వామికి ధూపం ఇచ్చారు, హారతి ఇచ్చారు. నమస్కారం చేసుకోండి. స్వామిని మనసులో ధ్యానం చేసుకుంటూ ఓం హిరణ్యపాత్రం మదోహ పూర్ణం దదాతి పదక్యోపసానేతి ఏకధా బ్రాహ్మణ సహారతి ఏకదయజమానహాయుస్తేజో దదాతి. జయ రమారమణ గోవింద గోవింద. హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర హర. స్వామి యొక్క రూపును తీసి కొద్దిగా తుడిచేసి ఆ దగ్గర గంధము కుంకుమ పెట్టండి. తడి లేకుండా తుడిచేసి గంధము కుంకుమ పెట్టండి.
आप्याय स्वरमे सुते विस्तुतस्व वरुस्तियं भवावाजस्य संगते क्षीरेण स्नापयामि ओम क्षीरस्नानं समर्पयामि ओम धरित्रावण्णो अकारुषं निष्ठास्य सेवानः सुरभिनामगाकरत्पणः आयकुंशारिजत इति धत्ना स्नापयामि ओम सत्यदेवाय नमः इति शुक्रस्नानं सत्यनारायणं देवं वन्देहं दामोदरं प्रभं लीलायाभितं विश्वं येन तस्मै नमो नमः सत्यदेवाय नमः प्रार्थना पूर्वनमस्कारान् समर्पयामि अनेन मधु नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् नमस्वनन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षिरे सहस्रनाम्नाय पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमो नमः प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि ओम शक्रया स्मयामि ओम भगवान् भगः नन्दीवनमाली हवायुधः आदित्यो बिंबे सत्यदेवाय नमः ఆ గ్లాసులో ఉన్నటువంటి నీటిని తీసుకునేసి మనం ప్రోక్షణ చేయాలి దాంట్లో ఆ రూపు పైన ప్రోక్షణ చేయండి మా అగరత్తులు జాగ్రత్త బహు జాగ్రత్త ఆ ప్లేట్లో పెట్టేసుకోండి అగరత్తులు మ్యాట్ పైన అగరత్తులు పెట్టకండి మ్యాట్ పైన అగరత్తులు పెట్టకుండా ప్లేట్ పెట్టుకుంటే కింద పడకుండా ఓం భూః భువః స్వః ఓం భూర్భువస్వః మమ బింబే సత్యదేవాయ నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి మమ కలశేస్మిన్ సత్యదేవాయ నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి చిత్రపటేస్మిన్ ఆవాహయామి స్థాపయామి పూజయామి విగ్రహేస్మిన్ సత్యదేవాయ నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి ఓం లైట్గా పుట్టుకొద్దిగా ప్రోక్షణ పాలయోహో చుక్క పట్టుకున్నారు ఎక్కువ లేకుండా మెల్లగా చుట్టూ వేసి చుక్క చుక్క ఓం పాలయోహో పాద్యం పాద్యం సమర్పయామి ఓం సత్యదేవాయ నమః హస్తయోహో అర్ఘ్యమర్ఘ్యం సమర్పయామి ఓం సత్యదేవాయ నమః ముఖే శుద్ధ ఆచమనీయం సమయామి స్నానం గంగే యమునే చైవ గోదావరి సరస్వతి नर्मदे सिंधु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु ओम गोविन्देति सदा स्नानं गोविन्देति सदा जपः गोविन्देति सदा ध्यानं सदा गोविन्दकीर्तनं सत्यदेवाय नमः इति स्नानं మీ అందరి తరపున స్వామి ఇక్కడ పంచామృతాభిషేకం చేస్తున్నారు మీరు కూడా స్వామికి పాలతో అభిషేకం చేస్తున్నట్టుగా ధ్యానం చేస్తున్నారు दशांगं विग्रहोपेतं सुगन्धं मनोहरं कपिलाक्षं नित्यं धूपोऽयं प्रतिष्ठितं धूपमाग्रापयामि जय इन्द्रारमण गोविन्द नमः पार्वतीपतये महादेव शंभो शंकर स्वामी की अंदर तరపున ఇక్కడ నైవేద్యం చేయడం జరిగింది ధూపం ఇచ్చారు స్వామి ఇప్పుడు హారతి ఇస్తున్నారు स्वामी नमस्कारं चेसुकोंडि स्वामी मनसुलो ध्यानं चेसुकोंडि ओम हिरण्यपात्रं मदोह पूर्णं ददाति मदच्योपसागीति एकधा ब्रह्मणोपहारति एकदैव जमानः युष्पेषु ददाति समासहित वीरभिष्टना सत्यनारायण स्वामी देवताभ्यो नमः प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि रक्षां धारयामि जय इंदिरारमण गोविंद हर नमः पार्वतीपतये हर हर महादेव शंभो शंकर हर
हरे राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे स्वामी ध्यान हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम స్వామిని కూడా మనం ఆవాహన చేసి నమస్కారం చేస్తున్నాం. సత్యనారాయణ స్వామిని మనసులో ప్రార్థన చేసుకొని ఒక పుష్పం చేతిలో తీసుకోండి. సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభం లీలాయావత్ కల్పిస్వం ఏన తస్మై నమో నమః రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నై ధీమహి తన్నో రమాలక్ష్మీ ప్రచోదయాత్. రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. నమస్కారం చేసుకోండి. ప్రార్థనాపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. లక్ష్మీ సుదర్శన స్వామి అన్ని రకాల చెడులు పోయి అన్ని రకాలుగా శుభాలు కలగాలని చెప్పేసి స్వామి యొక్క సుదర్శన చక్రాన్ని కూడా ధ్యానం చేసుకుని చేతిలో పుష్పాన్ని పెట్టుకోండి. ఓం సుదర్శనాయ విద్మహే చక్రరాజాయ ధీమహి తన్నో సుదర్శన ప్రచోదయాత్. మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నై ధీమహి తన్నో మహాలక్ష్మీ ప్రచోదయాత్. ఓం మహాలక్ష్మీ సమేత సుదర్శనాయ నమః. ఇది ప్రార్థనా పూర్వక నమస్కారం సమర్పయామి. లక్ష్మీ సుదర్శనాయ నమః. ప్రార్థనా పూర్వక నమస్కారం సమర్పయామి. హరి ఓం లలితాదేవ్యై నమః. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞే శ్రీమత్సింహాసనేశ్వరే చిదగ్నికుండ సంభూత దేవతా అధిపత్యత. ఓం దుర్గాయై నమో నమః. ఆప్యాయనాయ విద్మహే కన్యకమాతరే ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఓం గాయత్రీ దేవి నమో నమః. गायत्री देवी नमो नमः. मंडपे आवाहयामि स्थापयामि पूजयामि యజమానస్యాభిముఖే కరోమి. పుష్పాన్ని తీసుకోండి. ఇంతవరకు సతీ సమేతంగా అందరి దేవుళ్ళని ఆవాహన చేసి పూజ చేసుకున్నాం. అందరి అమ్మవారిని ఆవాహన చేసి పూజ చేసుకున్నాం. ఇప్పుడు అందరి గురువుల్ని ఆవాహన చేసి మనం పూజ చేసుకుంటాం. ఓం బ్రహ్మా గురు విష్ణు దేవో మహేశ్వర గురు సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమో నమః. గురు దక్షిణామూర్తయే నమో నమః. ప్రార్థనా నమస్కారాన్ని సమర్పయామి. नमो भवाय सर्वाय भद्राय वरदाय च पशूनां पतये नित्य उग्राय वर्धने. ओम साक्षात् परमेश्वर स्वरूप श्री शंकराचार्य देवताय नमो नमः. आवाहयामि स्थापयामि पूजयामि. हरि ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात्. नमो स्वनन्ताय सहस्रमूर्तये सहस्रबाणान्विते बाहवे सहस्रनामाय गुरुवायुराय नमो नमः. ओम महाविष्णु स्वरूप श्री रामानुजाचार्य देवताभ्यो प्रार्थना చేసుకుంటాం. మనసులో ధ్యానం చేసుకుంటాం.
ఒక చేతిలో ఒక పుష్పం ఒకటి పెట్టుకొని ఉండండి, ఒక అక్షరం ఒకటి తీసుకోండి. ఓం నమో రాజపదయే నమో గణపతయే నమః ప్రమదపదయే నమస్తే త్రంబకాయ గణపతాయ విఘ్నవినాశనే సోత్సాయ శ్రీవరదమూర్తయే నమో నమః శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః వంసిద్ధిఘ్నాబుద్ధే నమో నమః సుబ్రహ్మణ్యాయ దేవాయ స్కందాయ బ్రహ్మచారిణే సవల్లి దేవసేనాయ కుండలి రూపిణే నమో నమః శ్రీవల్యే నమః దేవసేనాయ నమో నమః ప్రార్థనా పూర్వక నమస్కారాన్ సమర్పయామి. పత్ని సమేత బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వామి దేవతాయ నమో నమః వేదాత్మనాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్. బ్రహ్మణే నమో నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి యజమానస్యాభిముఖే కరోమి. హరి ఓం నమో త్వమంతయ సహస్రమూర్తయ సహస్రపాదాక్షిలోర్వాహవే సహస్రనామాయ పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమో నమః మహావిష్ణవే నమో నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి. మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో మహాలక్ష్మీ ప్రచోదయాత్. మహాలక్ష్మీ దేవతాయ నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాత్మకాయ త్రికాజ్ఞ కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమో నమః. ఇది ప్రార్థనా పూర్వక నమస్కారం సమర్పయామి. సర్వాభ్యో దేవతాభ్యో నమో నమః. ఆ పుష్పాన్ని ఆ మండప మధ్యలో పెట్టి నమస్కారం చేసుకోండి. ఇంతవరకు మహాగణపతి సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా వాళ్ళ వాళ్ళ స్తోత్రాలతో మనం నమస్కారం చేసుకోవడం జరిగింది. ఇక మిగిలిన దేవతల్ని ఒక్కొక్కరిగా నమస్కారం చేసుకుంటూ వస్తాం. అయిన తర్వాత ఒక నివేదన ఇచ్చి నమస్కారం చేసుకుంటాం. ఓం పత్ని సమేత శ్రీరామచంద్ర ప్రభు నమః. రామేత రామభద్రేత రామచంద్రేతి వా స్మరన్ నరో నలిప్యతే పాపేభ్యః నిర్ముక్తిం చ విందతే జగజ్జేత్రేత మంత్రేణ రామనామ్నా విరక్షితం ఏకంతే రామయేతస్యాకరస్తా సర్వసిద్ధయః వజ్రమంజన నామే రవ్యో రామకవచం స్మరేత్ అవ్యాప్రకామ దేవమంగళం జనకాత్మజ విద్మహే రామపత్నే చ ధీమహి తన్నో సీతా మహాలక్ష్మీ ప్రచోదయాత్. హరి ఓం. కృష్ణ చేతిలో పట్టుకోండి. ఓం ఊర్మిళా దేవీ నమః లక్ష్మణాయ నమః. ఓం త్వమస్మిన్ కార్య నిర్యోగే పరమానమసత్తమ హనుమన్నత్తమాస్తాయ దుఃఖక్షయకడోభవ అసాధ్యస్సాధక స్వామి అసాధ్యం తవ కిం ప్రభో రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో. ఓం ఆంజనేయాయ నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వవ్యాపకం నారసింహం భీషణం భద్రం మృత్యోర్ముక్తిమమామ్యహం. మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో మహాలక్ష్మీ ప్రచోదయాత్. మహాలక్ష్మీ సమేత నారసింహాయ నమః. ఆవాహయామి స్థాపయామి పూజయామి. కళ్యాణాత్మక గాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీనాథ్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీనివాసాయ నమః. మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో మహాలక్ష్మీ ప్రచోదయాత్. మహాలక్ష్మీ దేవతాయే నమో నమః. ఓం లక్ష్మీం చిరంతనాథయాం ధీరంగధామేశ్వరీం దాసే భూతనమస్తదేవతాం లోకైకదీపాంకురాం శ్రీమన్మంతరదాక్షలబ్రహ్మేంద్రంగాధరాం త్వాం త్రైలోక్య గుణపనేం సరస్వతీం వందే ముకుంద ప్రియాం. శ్రీభూ సమేత లక్ష్మీ వెంకటేశ్వరదేవతాయే ప్రార్థనా పూర్వక నమస్కారం సమర్పయామి. ఆ పుష్పాన్ని మధ్యలో పెట్టి నమస్కారం చేసుకోండి. సీతారాముల వారు, ఊర్మిళమ్మ, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి. హైట్ సరిపోతుందా? నాది నాకు ఎక్కువ కావాలి, నీకు తక్కువ కావాలి. ఇప్పుడు సమానం కనిపిస్తున్నాం. ఎట్లా అంటే నేను వంగుతున్నాను కదా. ఇంతవరకు మనం మండపంలో ఆయా స్థానాల్లో పెట్టుకున్న దేవుడు రావాలి. 8 దిక్కుల్లో ఒక్కొక్క ఆకు ఒక్కగాని అక్షత కానీ పెట్టుకుంటూ రావాలి. సూర్యుడికి పైన పెట్టుకొని వచ్చాము, రౌండ్ తిరుగుతూ క్లాక్ వైజ్ తిరుగుతూ రావాలి. అష్ట దిక్కులు కూడా ఒక్కొక్క దిక్కుకు ఒక్కొక్క పాలకులు అధిపాలకులు ఉంటారు. వాళ్ళకు నమస్కారం చేసుకోవడం వల్ల మనకు అష్టైశ్వర్యాలు కలిగించడమైతేనేమి, ఆయా దిక్కున మనకు శుభాలు జరగడమైతేనేమి మనకి అనుగ్రహాన్ని ఇచ్చేవాళ్ళు అష్టదిక్పాలకులు. ఓం అగ్నయే నమః. ఓం సాంగం సాయం సువాహుద్ది పత్నే పుత్ర సవిలాసమితం అగ్నయే నమః. ఆయనకు రైట్ సైడ్ పెట్టిందానికి రైట్ సైడ్ దాన్ని 8 దిక్కులుగా పెట్టుకుంటూ రౌండ్గా వచ్చేది. ఓం ఇమం దిక్పాలకాయ నమః. ఇది ప్రార్థనా పూర్వక నమస్కారం సమర్పయామి. యమాయ నమః. ప్రార్థనా పూర్వక నమస్కారం సమర్పయామి. అగ్నయే నమః. యమాయ నమః. నిర్దిక్పాలకాయ నమః. ఇంకొక దిక్కు కార్నర్. నిర్దిక్పాలకాయ నమః. ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఆ సూర్యుడి కింద. ఓం వరుణం దిక్పాలకాయ నమః.
आवाहयामि स्थापयामि पूजयामि ओम वायवे नमः अपर कार्नर सूर्य की बैक साइड लेफ्ट कार्नर ओम वायवे नमो नमः ओम आवाहयामि स्थापयामि पूजयामि यजमानस्याभिमुखे करोमि ओम कुबेरं दिक्पालकाय नमः इट्स सूर्य की ఇంకొక మూల రైట్ సైడ్ పెట్టే రైట్ సైడ్ ఉత్తరం దిక్కు గురుడు పెట్టిన చోట సర్వాభ్యో దేవతాభ్యో నమో నమః ఓం ఈశానాయ నమః ఓం నమో భవాయ సర్వాయ విఘ్ననాయ చ పశూనాం పతయే నిత్యం ముద్రాయ చ పఠనే ఈశానం దిక్పాలకాయ నమః ప్రార్థనా పూర్వక నమస్కారాన్ని సమర్పయామి. ఒక రెండు నక్షత్రాలు ఆ మండపం మధ్యలో వేసి నమస్కారం చేసుకోండి. धूमात्रे नमः भूतपुरुषाय नमः त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव वन्दनात् मृत्योर्मुक्षयमामृतात् मृत्युञ्जयाय नमः आवाहयामि स्थापयामि पूजयामि यजमानस्याभिमुखे करोमि प्रार्थनापूर्वक नमस्कारान् समर्पयामि. ఒక నక్షత్రం తీసుకొని అన్నిటిపైన ఒకసారి వేసి నమస్కారం చేసుకోండి. జీవనకారతో శని అంటారు. మనకి మంచిగా జీవనాన్ని ఇచ్చేవాడు శని. మన ఉచ్ఛ్వాస నిశ్వాసాల దగ్గర నుంచి పెద్ద పెద్ద కొండలు ఎత్తేంత వరకు కూడా మంచిగా ఆరోగ్యం ఆయుష్ కూడా ప్రధానం. కాబట్టి అటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు ఆయన తండ్రి సూర్యుడైతే మంచిగా ఆయుష్ ఇచ్చేవాడు ఆయన పుత్రుడు శనైశ్చరుడు. కాబట్టి మంచిగా ఆయుష్ ఉండాలి, ఆరోగ్యం ఉండాలి ఆ పరమేశ్వరాన్ని ప్రార్థన చేసుకోండి. ఓం రాహవే నమః ओम अर्धकाय महावीरं चंद्रादित्यवर्धनं सिद्धिकागर्भसंभूतं तं राहु प्रणमाम्यः. राहुग्रहाय नमः प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि. शीर्षरूपाय विद्महे सिंहकेशाय धीमहि तन्नो राहुः प्रचोदयात्. राहवे नमः प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि. राहु दासन कर इसे राहवे नमः प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि. केतवे नमः ओम फलाश पुष्प संकाशं तारकाग्रहस्तद रौद्रं रौद्रात्मकं घोरं तं केतु प्रणमाम्यहम्. ओम तमोग्रहाय विद्महे महावज्राय धीमहि तन्नो केतुः प्रचोदयात्. केतुग्रहदेवता अधिदेवताय महाविष्णुदेवताय महामण्डपे आवाहयामि स्थापयामि पूजयामि. ఇంకొక పక్కన పెట్టేసి నమస్కారం చేసుకోండి. సర్వాభ్యో దేవతాభ్యో నమః. పుష్పాలు తీసుకొని ఆ నవధాన్యాలపై నవగ్రహాలపై పెట్టేసి నమస్కారం చేసుకోండి. ఓం ఆదిత్యాయ సోమాయ. ఆ పంచపాలకులు నవగ్రహాలపై తలా పుష్పం పెట్టేసి నమస్కారం చేసుకోండి. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుసుప్రసన్న రాహవే కేతవే నమో నమః. ఇంద్రాది అష్టదిక్పాలక దేవతాభ్యో నమః. ఇప్పుడు ఒక ఆకు తీసుకొని కొద్దిగా అక్షతలు వేసుకొని రెండు అక్షతలు ఒక ఆకు చేతిలో పెట్టుకోండి. ఇంతవరకు శనేశ్వరుడు మంచిగా జీవనాన్ని ఇస్తే రాహు మంచిగా రాజ్యాన్ని ఇచ్చేవాడు. రాహు రాజ్యాలు ఒకప్పుడు ఉన్నాయి. ఇప్పుడు రాజ్యాలంటే మన వృత్తి వ్యాపారం ఉద్యోగం దీర్ఘ సుమంగళితం చిన్నపిల్లల చదువులు పెద్దల ఆరోగ్యాలు రాజ్యాలు. ఇప్పుడు ప్రత్యక్ష నిదర్శనం ఏమంటే పోయినసారి ఒక మండపం ఏర్పాటు చేశాం. అంగారకాయ నమః విదాయ నమః గురవే నమః. బుధుడు ధ్యానం దీర్ఘ బుద్ధిని ఇచ్చేవాడు. మంచిగా మనకు బుద్ధిని ఇచ్చేవాడు బుధుడు. కాబట్టి బుధుడికి నమస్కారం చేసుకొని మంచిగా బుద్ధిని వయ్యా పరమేశ్వరాన్ని ప్రార్థన చేసుకోండి. గురుడికి నమస్కారం చేసుకున్నాం. ఆయన సంతాన వృద్ధిని ఇచ్చేవాడు. గు అంటే అజ్ఞానం అనే అంధకారం, రు అంటే తొలగించేవాడు. తెలియని విషయాన్ని తెలియజెప్పేవాడు గురుడు. కాబట్టి గురువుకు నమస్కారం చేసుకొని అటువంటి అభివృద్ధిని మాకు ఇవ్వమని ప్రార్థన చేసుకోండి. ఇంకొక ఆకు ఒక్క చేతిలో పెట్టుకోండి. ఒక అక్షతమైనా పర్వాలేదు. ఓం శుక్రాయ నమః. హిమకుందరుణాలాభం దైత్యానామనందరం సర్వశాస్త్ర ప్రత్యానం భారత ప్రణమామ్య. భారత గ్రహదేవతాయ నమః. ప్రార్థనా
పూర్వ నమస్కారాన్ని సమర్పయామి. ఆ సూర్యుడికి పైన మధ్యలో శుక్రగ్రహాయ నమః, శుక్రగ్రహాయ నమః ప్రార్థనా పూర్వక నమస్కారాన్ని సమర్పయామి. ఓం భార్గవాయ విద్మహే దైత్యాచార్యాయ ధీమహి తన్నో శుక్రః ప్రచోదయాత్. శుక్రగ్రహ దేవత అధిదేవతాయ నమః. ఓం ప్రత్యదేవతాయ నమో నమః. ఓం ప్రార్థనా పూర్వక నమస్కారాన్ని సమర్పయామి. శుక్రుడు దాంపత్య అనుకూలాన్ని పెంచేవాడు, లక్ష్మీ సౌభాగ్యాన్ని ఇచ్చేవాడు కూడా శుక్రుడే. కాబట్టి గురువుకి శుక్రుడికి నమస్కారం చేసుకోవడం వల్ల అన్ని రకాల అనుగ్రహాలు, ఏ కొద్దిగా అనుగ్రహం అటు ఇటు ఉన్న వేరే గ్రహాలకి ఈ గురువు శుక్రుడికి అనుగ్రహాలు మెండుగా ఉండడం వల్ల మనం చేయబోయేటువంటి కార్యక్రమాన్ని కూడా సఫలం సుఫలం అవుతాయి. కాబట్టి శుక్రుడికి నమస్కారం చేసుకోండి. శనేశ్వరుడు నమస్కారం చేసుకుంటూ బాగా ఒక్క చేతిలో పట్టుకోండి. ఓం శనైశ్వరాయ నమః. నీలాంజన సమనభాతం స్వైభవ్యాగ్రం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం. శనైశ్వరాయ నమః. ఓం రవిసుతాయ విద్మహే మందగ్రహాయ ధీమహి తన్నో శనైశ్వరః ప్రచోదయాత్. సాంగం సాయుధం సంవాహం తద్వై పత్నే పుత్ర సపరివార సమేతం మండపే. శనైశ్వరాయ నమః. ఓం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఆ సూర్యుడి కింద శనైశ్వరాయ నమః. ఓం ఆవాహయామి స్థాపయామి పూజయామి. యజమానస్యాభిముఖే సమవేదనర్చనం. ఇంకొక ఆకు ఒక అక్షరం ఏదైనా పెట్టుకోండి. ఓం గురవే నమః. ఓం సురాచార్యాయ విద్మహే దేవపూజ్యాయ ధీమహి తన్నో బృహస్పతి ప్రచోదయాత్. బృహస్పతి దేవత అధిదేవతాయ నమః. ఓం ప్రత్యదేవతాయ నమః. మండపే ఆవాహయామి స్థాపయామి పూజయామి. యజమానస్యాభిముఖే కరోమి. ఆ బుధుడికి కింద బృహస్పతయే నమః. గురుడు బృహస్పతి అని ఉంటుంది. చంద్రాయ నమః. మనఃకారకో చంద్ర అంటాం. మనకి మంచిగా మనసునిచ్చేవాడు చంద్రుడు. ఆరోగ్యం ఎంత ప్రధానమో మంచి మనసు కూడా అంతే ప్రధానం. స్వామికి నమస్కారం చేసుకొని అటువంటి మంచి మనసుని వయా పరమేశ్వరాన్ని ప్రార్థన చేసుకోండి. చేతిలోకి తమలపాకం చేతిలో పట్టుకోండి, చెక్కినప్పుడు పెట్టండి. ఓం అంగారకాయ నమః. ఓం ధరణే గురుడు సందూతం విద్యుత్కాం సాంప్రదం కుమారంధగ్రహస్థం తం మంగళం ప్రణమామ్యహం. అంగారకాయ విద్మహే సిద్ధిహస్తాయ ధీమహి తన్నో అంగారక ప్రచోదయాత్. ఆ చంద్రుడికి కింద అంగారకుడు అని కానీ కుజుడని కానీ అంటారు, అక్కడ పెట్టేయండి. అంగారకాయ నమః. ప్రార్థనా పూర్వక నమస్కారాన్ని సమర్పయామి. ఇంకొక ఆకు మధ్యలో ఇప్పుడు నవగ్రహాలకి ఒక్కొక్క ఆకే తీసుకుంటున్నారు కదా, ఒక్కొక్క ఆకే తీసుకొని మధ్యలో మీరు ప్రార్థన చేసుకోండి. ఇంకొక ఆకు ఒక్క చేతిలో పెట్టుకొని అయ్యవారి చేతిలో పెట్టుకోండి. ఓం బుధాయ నమః. ఓం ప్రేంగకలజాస్యామారూపేణామృతం సౌమ్యం సౌమ్యం నోపేతం తం బుధం ప్రణమామ్యహం. పురగ్రహదేవతాయై నమః. అధిదేవతా సహిత ప్రత్యదేవతాయ నమో నమః. మమ మండపే ఆవాహయామి స్థాపయామి పూజయామి. చంద్రసుతాయ విద్మహే సౌమ్యగ్రహాయ ధీమహి తన్నో బుధః ప్రచోదయాత్. పురగ్రహదేవత అధిదేవతాయ నమః. ప్రత్యదేవతాయ నమో నమః. ఆవాహయామి స్థాపయామి పూజయామి. అక్కడ బుధుడి దగ్గర పెట్టేయండి. పైన సూర్యుడికి లెఫ్ట్ కార్నర్ లో పైన అందరికీ రాసుకున్నారు. ఒకవేళ కనిపించకపోతే సూర్యుడికి లెఫ్ట్ అధిదేవతాయ నమో నమః. ప్రత్యదేవతాయ నమో నమః. మండపే ఆవాహయామి స్థాపయామి పూజయామి. సూర్యుడు మంచిగా మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ప్రత్యక్ష ఫలప్రదాత. కాబట్టి మనం అభివృద్ధి కోసమై ఎన్నో చేస్తుంటాం. వాటిల్లో ఏమి చేయాలన్నా కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసం దగ్గర నుంచి గత నెల రోజులుగా వీళ్ళు ఈ రకంగా హాస్పిటాలిటీలో ఇంత కష్టపడి చేసేంత వరకు కూడా ఇంతసేపు పెద్దలు కావచ్చు పిల్లలు కావచ్చు కూర్చొని ఇక్కడ ఎల్లగడగా చేయాలన్నా కూడా ఆరోగ్యం ప్రధానం. కాబట్టి సూర్యుడికి నమస్కారం చేసుకొని మంచిగా ఆరోగ్యాన్ని వయ్యా పరమేశ్వరాన్ని ప్రార్థన చేసుకోండి. చంద్రుడికి నమస్కారం చేసుకోండి. ఇంకొకసారి మళ్ళీ ఆకు ఒక్క లేకపోతే అక్షరం తీసుకోండి. ఓం చంద్రాయ నమః.
ఓం అమృతేశాయ విద్మహే రాత్రిచరాయ ధీమహి తన్నో చంద్రః ప్రచోదయాత్. చంద్రగ్రహ దేవత అధిదేవతాయ నమః. ఓం ప్రత్యదేవతాయ నమో నమః. మమ మండపే ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఆ సూర్యుడికి రైట్ కార్నర్లో మీరు పెట్టి చంద్రగ్రహ ఆరాధన చేయండి. సూర్యుడికి రైట్ కార్నర్లో ఆరాధన చేయండి. మనఃకారకో చంద్ర, మనకి మంచిగా మనసునిచ్చేవాడు చంద్రుడు. ఆకు తీసుకోవాలి, అది కాదు, అదట్లే పెట్టేసి వేరే ఆకు తీసుకోవాలి. ప్రతి గ్రహానికి మనం ఆవాహయామి స్థాపయామి పూజయామి అన్నప్పుడు ఆ ఆకు ఆకు ఒక అక్షతలు కానీ మీ అనుకూలాన్ని బట్టి ఒక ఒక్క కానీ మీరు తీసుకునే ప్రయత్నం చేసేసి మధ్యలో పెట్టండి. నమస్కారం చేసుకోండి. ఓం సూర్యగ్రహాయ నమః. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రాశని ప్రత్య రాహవే కేతవే నమో నమః. ఆ బియ్యం పైకి ఎక్కించండి, మధ్యలో ఏ ఇబ్బంది లేదు, బియ్యం పైకి ఎక్కించండి. సూర్యగ్రహ దేవతాయే నమః. ప్రార్థన చేసి ఆ భారత దగ్గర పుష్పగిరి పక్కన వేసి స్వామికి చూపించండి. భారత పల్లె ఉన్న వాళ్ళు సంతోషం. ఆ పరివారస్నామ సంవత్సరే దక్షిణాయనే శుభ శరదృతౌ శుభ కార్తీక మాసే కృష్ణదక్షే రాజస్య శుభ నక్షత్రయుక్తాయ అధ్యాయాం శుభ భానువాసరయుక్తాయ శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభవిధౌ అస్య యజమానస్య నామధేయస్య గోత్రోద్భవస్య. మీ గోత్రాలు మనసులో స్మరించుకుని పెద్దల పేర్లు, పిల్లల పేర్లు, ఆ పిల్లల పేర్లు హైరార్కీ తగ్గించి ఒక్కొక్కరి పేర్లు కూడా మనసులో ధ్యానం చేసుకొని యజమానస్య ఇంటి యజమాని పేరు, తస్య ధర్మకాంతాయాః కుమారస్య కుమార్యాః జన్మ నక్షత్రో జన్మరాశో జాతాయాః. ఈ నక్షత్రాలు మనసులో స్మరించుకోండి. తెలిసిన వారు జన్మ నక్షత్రో జన్మరాశో జాతాయాః చెప్పండి, మనసులో చెప్పుకోండి. తస్య మనసులో చెప్పుకోండి. తస్య మనసులో చెప్పుకోండి. తస్య సకుటుంబ సబాంధవస్య మమ క్షేమ స్థైర్య ధైర్య విజయ వీర్య అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం ధన కనక వస్తు వాహన అభివృద్ధ్యర్థం మమ మనోభీష్ట ఫల సిద్ధ్యర్థం అధ్యాయాం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవతా సన్నిధౌ అధ్యాయాం శ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవతా వ్రతాంగ ప్రథమేన మహాగణపతి పూజాం కరిష్యేత్. తద్ అనంతరం సత్యనారాయణ స్వామి దేవత ఆరాధనం కరిష్యేత్. తదనంతరం మండపారాధన పూజాంగ పంచపాలక నవగ్రహ అష్టదిక్పాలక పూజాం కరిష్యేత్. తదనంతరం సపరివార దేవత ఆరాధనం కరిష్యేత్. తదనంతరం శ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి అభిషేకాంచ కరిష్యేత్. తదనంతరం హరిద్రా సహిత కుంకుమార్చన పుష్పార్చన పూజాం
కరిష్యే తదనంతరం వ్రత కథా శ్రవణం కరిష్యేత ఇది సంకల్ప్య మనసులో ప్రార్థన చేసుకొని ఈ రోజున ఈ క్షేత్రంలో మనం సత్యవ్రతం చేస్తున్నాం. అందుకోసమే భాగంగా మనం మండపాన్ని ముచ్చటగా తయారు చేసుకున్నాం. తిథివారపర నక్షత్రాలైతేనేమి, మన గోత్రనామాలైతేనేమి, నక్షత్రాలైతేనేమి ఇవన్నీ కూడా మనసులో స్మరించుకొని ఈ రోజున ఈ శుభదినాన అందున కార్తీక మాసంలో మేము ఇక్కడ సత్యవ్రతం చేస్తున్నాం. స్వామి యొక్క అనుగ్రహాన్ని తీసుకుంటున్నామని చెప్పి ప్రార్థన చేసుకొని ప్రథమంగా మహాగణపతి పూజ చేస్తామయ్యా. అదైన తర్వాత కొబ్బరికాయ తీసుకోవడం, ఒక తమలపాకు అంతమైన పెట్టడం, మన దగ్గర ఉన్నటువంటి ఒక రూపు తీసుకొని దానిపైన పెట్టి అందున స్వామిని ఆవాహన చేసి మనం పూజ చేసుకోవడం. అది అయిన పిమ్మట మన దగ్గర ఉన్నటువంటి ఆ వస్త్రంలో నవగ్రహాలని ఆరాధన చేసి మనం పూజ చేసుకుంటాం. పంచపాలకులు అష్టదిక్పాలకుల్ని కూడా ఆరాధన చేసి మనం పూజ చేసుకుంటాం. ఇది అయిన పిమ్మట మన దగ్గర ఉన్నటువంటి ఆ స్వామి యొక్క రూపుకి ఆ నీటితో ప్రోక్షణ చేసి స్వామికి అభిషేకం చేసి నమస్కారం చేసుకొని దానికి గంధము కుంకుమ, పసుపు కుంకుమ పెట్టేసి మన దగ్గర ఉన్నటువంటి పుష్పాలు అయితేనేమి, మన దగ్గర ఉన్నటువంటి కుంకుమతో అయితేనేమి స్వామికి అర్చన చేసి నమస్కారం చేసుకుంటాం. అది అయిన పిమ్మట సత్యనారాయణ స్వామి వ్రత కథలని మనం చెప్పుకుంటాం, వింటాం, తరిస్తాం. ఇది ఈరోజు కార్యక్రమం. అన్ని రకాలుగా అందరికీ శుభాలు జరగాలి. పెద్ద ఎత్తున మీకు జరిగినటువంటి కార్యక్రమంలో మనం కూడా పాల్గొంటూ ఆ సంతోషాన్ని మనం స్వీకరిస్తున్నామని చెప్పి భావన చేసుకుంటూ మీ చేతిలో ఉన్నటువంటి ఆ పుష్పాన్ని, అక్షతల్ని ఆ గణపతి దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి. ఆ పసుపు ముద్దతో ఉన్నటువంటి గణపతి దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి. మీ ఎదురుగా ఉన్నటువంటి మీరు చేసినటువంటి ఆ పసుపు గణపతికి ఆ పుష్పాలు, అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. మీ దగ్గర ఇంకొక ప్లాస్టిక్ గ్లాస్ ఇచ్చినట్టు మార్గం అందరికీ కదా, దాంట్లో నీటిని వేసుకోండి. గ్లాస్లో బాటల్లో నీళ్ళు, ఇప్పుడు ఉద్దరిని కాదు, బాటల్లో నీళ్ళు ఆ గ్లాసులో నింపండి. బాటిల్లో ఉన్న నీళ్లు ఆ గ్లాసులోకి నింపుకోండి. దాన్ని మనం కలశంగా ఆరాధన చేసి ఆ కలశాన్ని మనం నైవేద్యం పెట్టుకుంటూ అందులోకి అన్ని తీరాల యొక్క జలాన్ని మనం ఆవాహన చేసుకుంటాం. ఎవరైనా కలశం తెచ్చుకొని ఉంటే దాంట్లో పోసుకోండి. కొద్దిగా ఆ పసుపును తడిపి ఆ గ్లాసుని మూడు బొట్లు పెట్టండి. అక్కడ మీ దగ్గర గంధం కూడా ఉంది కదా, దాన్ని కొద్దిగా తడి చేసుకోండమ్మా. గంధం పిల్లలు ఉంటాయి, కొద్దిగా తడి చేసుకునేసి పసుపు, కుంకుమ, గంధము ఆ గ్లాసుకు పెట్టండి. అది మధ్యలో పెట్టుకొని ఆ గ్లాసులోకి 2 అక్షతలు, ఒక పుష్పం వేయండి. గ్లాసులోకి కొద్దిగా అక్షతలు, పుష్పము వేసేయండి. గ్లాసులో నీళ్లు, పసుపు, కుంకుమ, గంధము, లోపల కొన్ని అక్షతలు, ఒక పుష్పము వేసేసేసి మగవారు ఆ గ్లాస్ పైన చేయి పెట్టండి. మగవారు గ్లాస్ పైన చేయి పెట్టండి, ఆడవారు ఆయన చేయి పైన చేయి పెట్టండి. ఓం కలశారాధనాంచ కలశ్యేత్. ఓం కలశస్య ముఖే కంఠే విష్ణుః రుద్ర సమాశ్రితాః. మూలే తత్రచితో బ్రహ్మా మధ్యే మాతృనాశితాః. కుక్షౌ సాగరా సర్వే సప్తదీపా సుందరా. ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అథర్వణః. అంగైశ్చ వేదాః సర్వే కలశాంబు సమాశ్రితాః. ఓం మన కలశోదకేన గంగే చైవ చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. మన కలశోదకేన ఇది పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష చేతి చేసి లోపల ఉన్న పుష్పంతో
ఆ పూజా ద్రవ్యాలపైన ప్రోక్షణ చేయండి. పూజా ద్రవ్యాలపైన, ఆ గణపతి పైన, స్వామి యొక్క రూపు పైన వేసిన తర్వాత మీ పైన, మీ ఆవిడ పైన వేసుకోండి. ఓం దేవమాత్మానం సంప్రోక్ష మహాగణాధిపతయే నమః. దేవం ఆత్మానం సంప్రోక్ష. ఆ పుష్పాన్ని పక్కన పెట్టేయండి, వాడకండి. ఇది శేషజలం విసృజ్య. ఇది శేషజలం విసృజ్య. ఓం గం గణపతయే నమః. ఒక తమలపాకు తీసుకొని ఆ గణపతిని తగలండి. యజమాని తగులుతారు, భార్య ఆయన చేయి పట్టుకుంటారు. తమలపాకు తీసుకొని గణపతిని తగలండి. గణపతికి ప్రాణ ప్రతిష్ఠ చేద్దాం. ఓం నమో రాధపతయే నమో గణపతయే నమః ప్రమదపతయే నమస్తే స్థులంబోధరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే సరస్వతాయ శ్రీ వరవరదమూర్తయే నమో నమః. ఓం అసునీతే పునరస్మాః చక్రుః పరప్రాణదేహి భోగం యోగ్మంతా మన్మతే మృణయాన స్వస్తి అమృతం ప్రణః సాంగం సాయుధం సంవాహనం ససత్యై పత్ని పుత్ర సపరివార సమేతం మమ హరిద్రా బింబే మహాగణపతయే నమః. ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. యజమానస్య అభిముఖీకరోమి. ఆ తమలపాకు మళ్ళీ అంటే గ్లాసులో పెట్టేయండి. మీ దగ్గర ఉన్నటువంటి కలశం ఆ గ్లాసులో పెట్టేసేసి ఒక 2 అక్షతలు స్వామి పైన వేసి నమస్కారం చేసుకోండి. ఆ తమలపాకు తగిలి నమస్కారం చేసుకోండి. స్వామి కింద ఉన్న తమలపాకు తగిలి నమస్కారం చేసుకోండి. 2 అక్షతలు వేయండి. మహాగణాధిపతయే నమో నమః. ఇది ప్రార్థనా పూర్వక నమస్కారాన్ని సమర్పయామి, ధ్యాయామి.